వాల్మీకి కార్పొరేషన్ వివాదం మరోసారి కర్ణాటక రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో 89 కోట్ల నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఈ కేసులో ప్రతిపక్ష బీజేపీ, దాని మిత్రపక్షం జేడీఎస్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ మంత్రి బి నాగేంద్రను టార్గెట్ చేశాయి. ఆయనను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ అంశంపై కర్ణాటక అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. బీజేపీ, జేడీఎస్ సభ్యులు విధాన సౌధ లోపల బయట నిరసనలు చేపట్టారు. నినాదాలతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. దీంతో నిర్ణయించిన గడువు కంటే 3 రోజుల ముందే అంటే ఆగస్టు 24న అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2024 మేలో వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ ఆఫీసర్ చంద్రశేఖరన్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆయన తన సూసైడ్ నోట్ లో బ్యాంకు ఖాతాల నుంచి ఇతర ఖాతాలకు భారీ మొత్తంలో డబ్బు ఎలా బదిలీ అయిందో రాశారు. ఈ వ్యవహారం క్రమంగా పెద్ద రాజకీయ వివాదంగా మారింది. అప్పట్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న బి నాగేంద్రన్ పై కూడా విమర్శలు వచ్చాయి. రాజకీయ ఒత్తిడి పెరగడంతో 2024 జూన్ లో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సుమారు 2 ఏళ్లకు అంటే 2026 ఆగస్టు 3న నాగేంద్రను మళ్లీ కర్ణాటక మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పుడు అదే కేసు మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. ప్రతిపక్షాలు మళ్లీ ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగేంద్ర రాజీనామా చేయబోతున్నారన్న ప్రచారం మొదలైంది. ముఖ్యమంత్రి డికే శివకుమార్ తో ఆయన భేటీ అయ్యారన్న వార్తలు కూడా వచ్చాయి. పార్టీ నాయకత్వానికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా తప్పుకోవాలని నాగేంద్ర భావిస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని మంత్రి ఖండించారు. ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని నాగేంద్ర చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని తెలిపారు. రాజీనామాపై ఎలాంటి చర్చ జరగలేదని కూడా స్పష్టం చేశారు. అయితే వాల్మీకి కార్పొరేషన్ కేసు మాత్రం కర్ణాటక రాజకీయాల్లో ఇంకా కీలక అంశంగానే ఉంది. ఇకపోతే నాగేంద్రపై ప్రతిపక్షాల ఒత్తిడి ఎంతవరకు కొనసాగుతుంది? మళ్ళీ ఆయన పదవికి రాజీనామా చేస్తారా, లేక ప్రభుత్వం ఆయనకు అండగా నిలుస్తుందా అన్నదే ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.